నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. తెలంగాణలో మనకి ఎక్కడ ల్యాండ్ కొనుక్కుంటే బాగుంటుంది? మనకి బెంగళూరు హైవే అంటారు, ముంబై హైవే అంటారు, ఇలా మనకి చుట్టుపక్కల విజయవాడ హైవే అంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఎటువంటి రహదారులు ఉన్నాయో అన్ని జాతీయ రహదారుల పైన కూడాను మనకి ల్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయంటారు. ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. తెలంగాణలో ఇప్పుడు నేను ల్యాండ్ కొనుక్కుంటే నాకు ఒక 5-6 సంవత్సరాల్లో మంచి భూమి వచ్చే ల్యాండ్ కావాలి నాకు అనుకుంటే నేను ఏ స్పేస్లో ల్యాండ్ కొనుక్కుంటే బాగుంటుంది? అంటే ఈ ప్లేసు ఆ ప్లేస్ అని ఎగ్జాక్ట్లీ చెప్పడం తప్పు. ఎందుకంటే రోగం ఏంటో కరెక్ట్ తెలిస్తే పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి పంపించడం సాధ్యమవుతుంది, లేదా మనం డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముంబై హైవేకి సంబంధించిన రూట్లో ఉన్నాడు. అంటే మనకు పటాన్ చెరువు దగ్గర ఉన్నాడు అనుకోండి. ఈ పటాన్ చెరువు దగ్గర ఉన్న పర్సన్కు ఎక్కడ తీసుకోవాలనుకుంటాడు? ముంబై హైవే రూట్లో ఏ సదాశివపేటను ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్ తెలివిగా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకొని ఉండడానిక 10 పెట్టి ఎక్కువ ప్రాఫిట్ రాబడిని పొందాలనుకుంటున్నారా? జనరల్గా ఇన్వెస్టరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 10 పెట్టి 100 సంపాదించాలనుకునే ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారంటే ముంబై హైవే అని కానీ, బెంగళూరు హైవే అని కానీ, శ్రీశైలం హైవే అని కానీ, విజయవాడ అని, సాగర్ హైవే కానీ ఇవన్నీ చెప్పకుండా పర్ఫెక్ట్గా నేనేం చెప్పినా ఇంకోరు ఏం చెప్పినా మీరు ఇన్వెస్టర్గా తెలివిగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దానికి ప్రధానంగా ఆ ఏరియా పెరగడానికి ఏమొస్తే పెరుగుతుంది. నంబర్ 1 చూసుకోవాల్సింది కనెక్టివిటీ. ఓకే, అత్యంత అద్భుతంగా ఉండాల్సింది కనెక్టివిటీ. కనెక్టివిటీలో కూడా బెంగళూరు హైవే తీసుకున్నాం అనుకోండి, రైల్వే ఉంది, NH-44 ఆర్టీసీ ఉంది, పక్కనే హెయిర్వే ఉంది. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే 3 రకాల హైవేలు ఉన్నాయి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మీరు చూసుకుంటే, మీరు బాగా ఆలోచిస్తే ఒక ఏరియా దూరము దగ్గర మీద డిపెండ్ అయి పెరగదు. అక్కడ చాలా మంది ఎగ్జాక్ట్లీ చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే దగ్గరుంటే బాగుంటుంది, సిటీకి దగ్గరగా ఉంటే బాగుంటుంది, సిటీకి వచ్చిపోవడం అంటే సిటీలో మన ఏది కావాలన్నా సిటీలోకి రావాల్సి ఉంటుంది. సో సిటీకి వచ్చిపోయేటట్టు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ లాజిక్. అదే తప్పు లాజిక్. ఎందుకంటే మీరు తీసుకుంటున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీలో మీరు ఇల్లు కట్టుకొని మీరు చేస్తున్న జాబ్కి అప్ అండ్ డౌన్ చేయడానికి అదేమైనా కాదు కదా. ప్యూర్లీగా మీరు ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ దూరమే నిజమైతే ఢిల్లీకి, మన దేశ రాజధాని ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీకి దగ్గరలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, బీహార్ ఉంటుంది. మరి వాళ్ళంతా ఈరోజు ఢిల్లీకి చాలా దూరంలో ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాదుకు బతకడానికి ఎందుకు వస్తున్నారు? లేకపోతే అదే ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో తక్కువ రేటుకి ఎందుకున్నాయి ఈరోజు భూములు? కొనేవాళ్ళు కూడా ఎందుకు లేరు? మరి ఇవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి రేటు చాలా తక్కువ ఉండాలి కదా. మరి ఎందుకని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ వైపు మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, లేకపోతే బెంగళూరు వైపు ఎందుకు చూస్తుంది, లేదా బెంగళూరు హైవే వైపు ఎందుకు చూస్తుంది? ఒక ఏరియా డెవలప్ కావాలంటే ప్రధానంగా ఉండే వాటిలో కనెక్టివిటీతో పాటు ఎంప్లాయ్మెంట్ అనేది అత్యంత అద్భుతంగా ఉండాలి. ఈరోజు మనం ఈ సెంటర్లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, ఒకప్పుడు అంటే ఒక 15 years బ్యాక్ హైదరాబాద్కు అట్లాస్ట్ వనస్థలిపురం, ఇట్లాస్ట్ కుకటిపల్లి. ఈరోజు వనస్థలిపురం 3 kilometers మాత్రమే ఎక్స్టెండ్ అయితే కుకటపల్లి 33 kilometers ఎందుకు పెరిగింది? అక్కడ ఐడియా బొల్లారం వచ్చింది, అక్కడ బీడీఎల్ వచ్చింది, అక్కడ బిహెచ్ఎల్ వచ్చింది, అక్కడ పటన్ చెరువు వచ్చింది, ఇక్కడ హైటెక్ సిటీ వచ్చింది, అక్కడ ఇస్నాపూర్. ఇట్లా టోటల్గా అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ పర్ఫెక్ట్గా రావడం వల్ల 33 kilometers పెరిగింది. అక్కడ ఎందుకు పెరగలేదంటే ఒక రామోజీ ఫిలిం సిటీ తప్ప ఎంప్లాయ్మెంట్ ఏది రాలేదు కాబట్టి అక్కడ పెరగల. ఇప్పటికి కూడా పెద్దంబర్పేటలో, హయత్ నగర్లో వైపు చూస్తే ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇంకా ఫుల్ కాల, ఇప్పటికి ఖాళీ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా తెలివిగా ఇన్వెస్టర్ ఆలోచించాల్సింది ఏంటంటే,
దూరం దగ్గర గురించి ఆలోచించకండి. ఒకవేళ దూరమే అయితే నువ్వు హైదరాబాద్కు బతకడానికి ఎందుకు వచ్చావు? చాలా దూరం కదా మీ ఇంటి నుంచి. లేకపోతే దూరమే నిజమైతే మీ పిల్లల్ని హైదరాబాద్లోనో అమెరికాలోనో చదివించొద్దు కదా, చాలా దూరం కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే ఒరిజినల్గా దూరం అనేది డిస్టెన్స్ అనేది కాదు, వాళ్ళ ఫీలింగ్ కూడా. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను లేని చోట నా ప్లాట్ ఉంటే ఎవడన్నా కబ్జా చేస్తాడేమన్న భయంలో నుంచి పుట్టుకొచ్చిందే దూరం. అవును. నేనేం చెప్తున్నా, ఇంతకుముందు జీపీ రేంజ్లో ఉన్నప్పుడు అంటే ఏదైతే రేరా రాకముందు మీరు లేకపోతే మీ ప్లాట్ కబ్జా చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మీరు లేకపోయినా కబ్జా చేయలేరు, ఎందుకంటే అన్ని కంప్యూటరైజ్డ్. నువ్వు ఈసీ ఒకటి చెక్ చేసుకుంటే చాలు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దూరం దగ్గర అనే కాన్సెప్ట్ కాకుండా నువ్వు పెట్టిన పెట్టుబడి 10 కావాలనుకుంటే పర్ఫెక్ట్గా రోడ్ కనెక్టివిటీ చూసుకోండి, అక్కడ ఎడ్యుకేషనల్ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్స్ చూసుకోండి, తర్వాత హాస్పిటల్స్ చూసుకోండి, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ చూసుకోండి, ఆ తర్వాత ఇవన్నీ కనెక్టివిటీ ఇవన్నీ చూసుకుంటే నువ్వు ఇక్కడ అక్కడ కాదు ఎక్కడ తీసుకున్నా నీ ప్రాపర్టీ 10 100 అవుతుంది. మీరు ఇప్పుడు మనం హైదరాబాద్లో మాట్లాడుతున్నాం. హైదరాబాదుకు మహబూబ్ నగర్ చాలా దూరం, కరీంనగర్ చాలా దూరం, వరంగల్ చాలా దూరము. మరి చాలా దూరం అనుకున్న వరంగల్లో గజం 10,000కి ఇస్తారా? ఇవ్వరు. చాలా దూరం కదా, వరంగల్ సిటీ కదా. ఎగ్జాక్ట్లీ. సో మనం చూసే ఎప్పుడైతే మనం తెలివిగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, నువ్వు తీసుకుంటున్న ప్రాపర్టీకి ఆ రూట్లో పెరగడానికి ఏం స్కోప్ ఉంది. దీంట్లో కూడా తెలివిగా ఎట్లా ఆలోచించాలంటే ఏదో వస్తుందట కాబట్టి తీసుకుంటే బాగుంటుంది, ఇప్పుడైతే తక్కువ ఉంది, రేపు అది వస్తే చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి తీసుకుంటారు కదా. ఇది కూడా తప్పుడు నిర్ణయం. ఏదో వస్తుందట అంటే మేబీ 50-50 రావచ్చు, రాకపోతే నీ పరిస్థితి ఏంటి? తెలివిగల నిర్ణయం ఎట్టుండంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు లేదా ఆల్రెడీ అభివృద్ధి చెందిన చోట మనం ఇన్వెస్ట్ చేయకూడదు. లైక్ ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది ఇంకా అంతే అయిపోయింది, డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ, అది స్టాగ్నేటెడ్. ఇప్పుడు ఈ ఏరియాలో తీసుకుంటావు 3 lakhs per square yard అనుకుంటే నువ్వు తెలివిగల బాగా ఉందనుకొని తీసుకుంటే కూడా 6 lakhs అయ్యే అవకాశం ఉందా? లేదు. కాబట్టి తెలివి తక్కువ నిర్ణయం. ఏదో వస్తుందట, అక్కడ ఏదో వస్తుందంట అని నువ్వు తీసుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ, లేదనుకుంటే ఇప్పుడు జహీరాబాద్ నారాయణకి లాంటి ఈ చోట్ల ఏదో వస్తుందట అని నువ్వు తీసుకుంటే మన ఫార్మాసిటీ రద్దన్నారు. ఓకే, ఏమైంది? అందుకే నేనేమంటున్నా, బాగా అభివృద్ధి చెందిన దగ్గర వద్దు, అభివృద్ధి చెందబోతున్న దశలో వద్దు, అభివృద్ధి చెందుతున్న దశలో అంటే స్టార్ట్ అవ్వాలా. స్టార్ట్ అయి ఇప్పుడు 100 కంపెనీలు 1000 కంపెనీలు వస్తాయన్న దగ్గర 200 కంపెనీలు వచ్చి స్టార్ట్ అయిన దగ్గర గవర్నమెంట్ ఆపదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అలొకేషన్ అయిపోయింది, కంపెనీలు స్టార్ట్ అయినవి, మొత్తం అక్కడ డిస్ట్రిబ్యూషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ వచ్చిన దగ్గర నీ కంపెనీ వచ్చినప్పుడు వేతనాలు వస్తాయి, వేతనాలు వచ్చినప్పుడు ఇండ్లు కడతారు, ఇండ్లు కట్టినప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే స్కూల్ ఉంటాయి, కాలేజ్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి, పబ్ వస్తుంది, రిసార్ట్స్ వస్తుంది, షాపింగ్ మాల్ వస్తుంది. ఒకటికి ఒకటి లింకుడుగా ఆ ఏరియాను ఎవ్వరూ ఆపలేని స్థితికి ఎదుగుతుంది. అటువంటి దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుపడతావు. ఓకే, అట్లా చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఎవరో చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి మోసపోతాం. అట్లా మోసపోకుండా ఉండొద్దు అనేది నా అభిలాష, అభిమతం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వెల్కమ్.